నా పేరు రిషిక. నేను ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. ఇదే మా లోకల్ ప్రకాష్ నగర్లో ఇక్కడే ఉంటాం, లోకల్లో ఉంటాం మేము. 7 o'clock మార్నింగ్ 7 o'clock ఇక్కడికి వచ్చాము. కండిషన్ చూసాం, అంతా వస్తున్నాయి, ఫ్లడ్స్ వస్తున్నాయి. అందరూ తెలిసిన అంకుల్ వాళ్ళే, మా చుట్టుపక్కల అంకుల్ వాళ్ళే, వాళ్ళందరూ అక్కడ ఉన్నారు. జస్ట్ పోలీస్ అంకుల్, ఇంకా పోలీస్ అంకుల్ వాళ్ళు వచ్చారు, జస్ట్ అప్పుడప్పుడే వస్తున్నారు. వచ్చారు, చూశారు, వాళ్ళు వస్తున్నారు. ఏం ప్రయత్నించకుండా అయ్యా మేము వస్తాం, వాళ్ళని మీకు తీసుకొస్తాం, సేఫ్ గా తీసుకొస్తాం, అది మా బాధ్యత, పీకుడు మేము పీకుతాం, అన్ని చేస్తాం, అది ఇదని అన్నారు. కానీ ఇప్పటిదాకా ఏమీ పీకలే. ఇప్పుడు ఒక మంత్రి వచ్చిండంట, ఏం పీకడానికి వచ్చిండు చెప్పండి? ఇక్కడ ఏమీ పీకలే, వచ్చిండు, చూసిండు, పోయిండు. మళ్ళీ పేరుకి 3 మంత్రులు ఉన్నారు. జనాలు ఉరుకుంటా పోతారు ఓట్లేయడానికి. ఎందుకున్నారమ్మా మీరు ఓట్లేయడానికి? ఎందుకు వెళ్తారు వారు ఓట్లేయడానికి? ఓట్లు కావాలంటే అమ్మ మీకు ఇది చేస్తాం, అమ్మ మీకు ఇది చేస్తాం, అమ్మ మీకు ఇది వండు, మీకు ఏమైనా కావాలంటే ఇది చేస్తాం, అది వండుతాం, ఇది కాదు మీకు ఏమైనా కొనిస్తాం, ఇది మీకు ఏ అవసరం వచ్చినా మేము చూసుకుంటా ఉంటారు. ఏం చూసుకున్నారు? వచ్చా ఈ అమ్మ 9 మందిని కాపాడలేకపోయారు. ఈ జనాన్ని అంతా ఎట్లా కాపాడతారు మీరు? 3 మంత్రులు ఉన్నారు. మళ్ళా ఏం పీకడానికి ఉన్నారు అసలుకి మీరందరూ? మనకే మనమందరం ఇంత పొద్దున్న నుంచి మేము ఇప్పటి నుంచి ఇక్కడికే చూస్తున్నాం. అంకుల్ వాళ్ళందరూ పొద్దున్న లేసి మేము చూస్తాం అంకుల్ వాళ్ళని, చెప్పాలి వాళ్ళ అంకుల్ వాళ్ళందరూ వాళ్ళు ఏమైనా రిచ్చా? ఏమైనా వాళ్ళ కుటుంబాలు వెనక కుటుంబాలు ఏమున్నాయి అసలుకి? వాళ్ళకి ఏమైనా ఆస్తులు ఉన్నాయా? ఏమైనా వర్క్ చేసుకున్నామని వచ్చారు వాళ్ళు దరిద్రం కాలిపోని వరదలు వచ్చినాయి, అటు వెళ్ళిపోయారు. ఏదో ఒకటి చేసి ఇప్పుడు ఉండాలి, రావాలి, చెయ్యాలి. అంటే గవర్నమెంట్ అంట మడ్డలో గవర్నమెంట్. ఎందుకుందా మీ మడ్డలో గవర్నమెంట్? ఏం బిక్కలేదు, లేదు ఏం లేదు అసలుకి. ఎందుకుందా మీరు అసలుకి? ఏం